వర్గం కొండబిట్రగుంట పాత గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ షిరిడి శేష సాయిబాబా మందిరం నందు గురు పౌర్ణమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకుడు పుట్టుబోయిన బ్రహ్మానందం అత్యంత వైభవంగా నిర్వహించారు. సాయినాథునికి అభిషేకాలు, కుంకుమార్చనతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు సాయిబాబా పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. సాయంత్రం ఎద్దులు బండలాగే పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావులు పాల్గొని సాయినాథుని దర్శించుకుని ఎద్దుల పోటీలను ప్రారంభించారు. గురు పూర్ణిమ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలను తిలకించేందుకు విశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఈరోజు మన గ్రామంలో ఏదైతే సాయిబాబా మందిరం గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఇక్కడికి దర్శించడం జరిగింది. 14 సంవత్సరాల్లో పూర్వం ఈ గుడిని నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు 14 సంవత్సరాల్లో రజతోత్సవ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించగా కట్టుబోయిన బ్రహ్మానందం గారు ఆహ్వానించగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య విశేషాలు ఏమిటంటే ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మనందరం కూడా మన గురువులు ఎవరైతే పాఠాలు నేర్పించేటటువంటి గురువులు కావచ్చు, ఆధ్యాత్మిక గురువులు కావచ్చు, వాళ్ళకి పాదాభివందనం చేసి వాళ్ళకి నమస్కరించి వాళ్ళ ద్వారా మనం ఆశీస్సులు పొందితే మనందరూ కూడా మంచి జరుగుతుందని చెప్పి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా అందరం కూడా మన గురువుల్ని పూజించుకోవడం, అదేవిధంగా ఏదైతే మన హిందూ సాంప్రదాయం ప్రకారం అందరం కూడా గుడికి రావడం, గుడిలో జరిగే కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొని మన గురువు గారి ఆశీర్వాదాలు తీసుకోవడం ఏదన్నా కూడా చేసే దానివల్ల మనందరూ కూడా మంచి జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి బ్రహ్మానందం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. నేను ఈ గుడికి దాదాపు 2013 నుంచి వస్తూ ఉన్నాను. బ్రహ్మయ్య గారు ఎంతో సేవాభావంతో, సేవా తత్పరంతో ఈ గుడిని చాలా బాగా నిర్వహిస్తున్నారు. దాదాపు 15 ఏళ్ల నుంచి చూస్తున్నాను. చక్కటి ఏర్పాట్లు చేసి గురు పౌర్ణమికి చక్కగా భోజన ఏర్పాట్లు అన్నీ చేసి చక్కగా నిర్వర్తిస్తున్నారు గుడి. వాళ్ళకి నా అభినందనలు. నెల్లూరు జిల్లా కావలి మండలం కొండబిట్రగుంటకి సమీపంలో ఉన్న శ్రీ పాదబిట్రగుంటలో వెలసి ఉన్న శ్రీ షిరిడి శేష సాయిబాబా మందిరం ఈ రోజుకి 25 సంవత్సరాల నాడు ఒక పటం పెట్టేసి ఆ పటం దగ్గర ఒక నాగుపాము రావటము, దానివల్ల అక్కడ పుట్ట వెలవటము, ఇవన్నీ కూడా భక్తులందరూ చూసి ఇక్కడ షిరిడి సాయిబాబా కాదు షిరిడి శేష సాయిబాబాగా పేరు మార్చి గత 25 సంవత్సరాల నుంచి ఈ గురు పౌర్ణమి కానీ ఏదైనా పూజా కార్యక్రమాలు కానీ, అభిషేక కార్యక్రమాలు కానీ, ప్రత్యేక కార్యక్రమాల్లో కూడా, పండుగ దినాల్లో కూడా ఆ స్వామివారికి మహావైభవంగా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ గురు పౌర్ణమి రోజు మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుండి కూడా భక్తులు వేలాదిగా వచ్చేసి ఇక్కడ ఈ పూజలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందుతారు. అదేవిధంగా ఎద్దులాగే పందాలు కూడా మధ్యాహ్నం నుంచి ఇక్కడ జరుగుతాయి. అందుకని చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా కొన్ని వేల మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక ముఖ్య ఉద్దేశం ఇంకొకటి ఉందంటే ప్రతి ఆదివారం కూడా ఇక్కడ అన్నదానం అనేది జరుగుతుంది. శేషసాయుడు కాబట్టి ఆదివారము ముఖ్యం, సాయిబాబాకి అయితే గురువారము, ఈయనకు మాత్రం ఆదివారం ముఖ్యం అని చెప్పని ప్రతి ఆదివారం కూడా ఇక్కడ అన్నదానము కనీసం ఒక 500-600 మందికి అన్నదానం జరుగుతుంది. ఈ గురు పౌర్ణమి రోజు కానీ కొండబెట్టకుండా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో అప్పుడు కానీ కొన్ని వేల మందికి ఇక్కడ అన్నదానం జరగటం అనేది చిన్న విషయం కాదు. ఒక మారుమూల గ్రామంలో ఈ విధంగా ఆధ్యాత్మికంగా ఈ విధంగా జరగటం అనేది గొప్ప విశేషము. ఆ స్వామి దయ వల్ల ఈ గ్రామాలు కూడా సుభిక్షంగా ఉండాలని, స్వామివారు అనుగ్రహం అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన భారతీయ సంస్కృతిలో గురు పౌర్ణమికి చాలా గురుతరమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి రోజు ఇది. గురువులందరినీ కూడా మనం వాళ్ళని గురు సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఉంటుంది భారతీయ సంస్కృతిలో. అందులో భాగంగానే ఇవాళ ఈ కొండబిట్రగుంటలో ఉన్నటువంటి షిరిడి సాయి మందిరానికి మేమందరం రావడం జరిగింది. ఇక్కడ గురువులను సన్మానించుకొని ఈ కార్యక్రమంలో ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఉన్నాం. అయితే భారతదేశం మొత్తం మీద కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో ఎక్కడైతే ఇవాళ గురువులుగా సమాజానికి మార్గదర్శనంగా చేస్తున్నటువంటి సన్యాసులు కానివ్వండి, లేదంటే మన దివ్య పురుషులు కానివ్వండి, ఆధ్యాత్మిక గురువులు, వీళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా ఈరోజు గురువులను కలిసి వాళ్ళని సన్మానం చేసి అవన్నీ కూడా తిరిగి అప్లోడ్ చేసి
వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఒక బాధ్యతను మా మీద పెట్టడం జరిగింది. ఎందుకంటే భారతదేశం అనేటువంటిది ఈ సన్యాసులు, ఋషులు, వీళ్ళ యొక్క గురువుల యొక్క సాంప్రదాయం ప్రకారమే నడుస్తుంది. కాబట్టి మన భారతీయ సంస్కృతి, హిందూ సంస్కృతికి మూలాధారం గురువులే. కాబట్టి ఆ గురువులకు సన్మానం చేయమని పెద్దలు మన నరేంద్ర మోడీ గారు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి అమలు చేస్తూ ఉన్నాడు. అదే కార్యక్రమాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మన భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులందరూ ఆయా ప్రదేశాలకు వెళ్ళి ఆ గురువులను సన్మానించడం జరుగుతుంది. అందులో భాగంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా గురు పౌర్ణమి నాడు గురంశకు సంబంధించినటువంటి అవధూతలైనటువంటి గురువుల యొక్క దేవాలయాలన్నీ కూడా ఈరోజు హిందువులతో కిక్కిరిస్తున్నాయి. గురువులు, ఆధ్యాత్మిక గురువులైనటువంటి సాయిబాబా గురువు గారిని దర్శించుకునేందుకు నేను కానీ, నా సోదర సమానులు రాజ్యసభ సభ్యులు బేదా మస్తానరావు గారు, కుట్టుపోయిన బ్రహ్మానందం గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రాంతానికి రావటం జరిగింది. గురు పౌర్ణమి నాడు సాయిబాబాను దర్శించుకోవడం మా అందరికీ కూడా చాలా ఆనందాన్ని ఇచ్చినటువంటి కార్యక్రమం. భక్తులందరూ కూడా ఈరోజు వేలాదిగా తరలి వచ్చి ఈ రోజున దేవుని యొక్క ఆశీస్సులు పొందడం జరుగుతుంది. ముఖ్యంగా గురువు అనే వ్యక్తి ఎప్పుడు కూడా జీవితంలో దేవుళ్ళ కంటే చాలా గొప్పవాడు అనేది నానుడి. అందుకనే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని అంటున్నారంటే త్రిమూర్తుల్ని ముగ్గురిని గురువులో చూసుకోమని మన సనాతన ధర్మం చెబుతుంది. గురువు రకరకాలుగా ఉన్న ఆధ్యాత్మిక గురువులు జీవిత కాలగమనాన్ని మార్చగలిగేటువంటి వ్యక్తులు గురువులు. అటువంటి గురువులకి అందరికీ సందర్భంగా ఈరోజు పౌర్ణమి. పౌర్ణమి అంటే వెన్నెల, వెన్నెల అంటే వెలుగు, వెలుగు అంటే చల్లదనం, చల్లదనం అంటే ప్రశాంతత. గురువుని ఆశీర్వదించిన, గురువుని సేవించిన, గురువు అనుగ్రహం పొందిన ప్రతి మనిషి జీవితంలో వెలుగులు నింపుతారు. కాబట్టి సనాతన ధర్మం గురు పౌర్ణమి నాడు జరుపుకునేటట్టుగా ఈరోజు సనాతన ధర్మం చూపింది. అందరూ కూడా గురువు ఎడల ప్రేమని పెంచుకోవాలని, తల్లి ఒక గురువు, తండ్రి ఒక గురువు, వాచిక గురువు, పుస్తకాల్లో పాఠాలు చెప్పేది ఒక గురువు, ఆధ్యాత్మిక విషయాలు చెప్పేది ఇంకొక గురువు. అదేవిధంగా రకరకాల గురువులు ఉన్న అందరి గురువులకి సంబంధించినటువంటిది మన అందరి జీవితాల్లో ప్రతి ఒక్కరూ కూడా ఎదుటి వ్యక్తి ఏ సలహా ఇచ్చినా ఆ సలహాని మనం మంచిగా పాటించి ముందుకు పోతే అతనే మన గురువు అవుతాడు. అలా గురువు వాక్యను ఎప్పుడు మనం శిరసావించాలని మనసారా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈ గురు పౌర్ణమి సందర్భంగా తెలియజేసుకుంటూ, గత 25 సంవత్సరాలుగా గురువులకై గురువు అయినటువంటి సాయిబాబా గారి యొక్క మందిరాన్ని 25 సంవత్సరాల క్రితం కుట్టుపోయిన బ్రహ్మానందం తమ్ముడు ఏర్పాటు చేసి ఈ రజతోత్సవ సందర్భంగా, ఈ దేవాలయ రజతోత్సవ సందర్భంగా నన్ను గౌరవ ఎమ్మెల్యే గారు సోదరులు కావ్య కృష్ణారెడ్డి గారిని, అదేవిధంగా ఇంకో ఎంతోమంది అందరూ కూడా భక్తుల్ని, పెద్దలను అందరూ కూడా ఈరోజు ఈ దేవాలయానికి మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించి సాయిబాబా గారి యొక్క ఆశీర్వాదం అందజేసినటువంటి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, దేవాలయం కట్టడమే కాకుండా 25 సంవత్సరాలుగా ఈ దేవాలయ నిర్వహణ ఎటువంటి అవంతరాలు లేకుండా కూడా గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతో, నియోజకవర్గ సహాయ సహకారాలతో, వారి యొక్క మిత్ర బృందం, బంధువర్గ సహాయ సహకారాలతో నిర్వీర్యంగా జరుపుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా మమ్మల్ని అందరూ కూడా పిలిచి సాయిబాబా గారి ఆశీర్వాదం అందజేయడమే కాకుండా రైతుకి ప్రాణప్రదమైనటువంటి గోమాత సంబంధించినటువంటి ఈరోజు ఈ గ్రామీణ క్రీడలు, ఎద్దులు ఈ బరువు లాగేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రతి సంవత్సరం ఆయన ఈ సందర్భంగా రైతు పండగగా జరపడం, ఈ గ్రామీణ క్రీడ నిర్వహించడం కూడా మేము అందరం కూడా వారిని, వాళ్ళ మిత్ర బృందాన్ని కూడా మేము ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈ సందర్భంగా మమ్మల్ని కూడా అందరిని కూడా ఎమ్మెల్యే గారిని, నన్ను, మమ్మల్ని అందరిని కూడా ఇక్కడ ఉండేటువంటి మన తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు, గ్రామ పెద్దలు, నియోజకవర్గ ప్రజానీకాన్ని అందరూ కూడా మమ్మల్ని ఈరోజు ఒక దగ్గరికి చేర్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత నా తరఫున, ఎమ్మెల్యే గారి తరఫున, మా అందరి తరఫున తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి, ఈ కార్యక్రమం నిర్వీర్యంగా కొనసాగాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతతో సెలవు.
వస్తే వీర తమ్ముడా ఓ లక్ష్మణుడా అరే వదినను విడపి ఏల వస్తే వీర తమ్ముడా ఓ లక్ష్మణుడా వదినను విడపి ఏల వస్తే వీర తమ్ముడా ఓ లక్ష్మణుడా తమ్ముడా ఓ లక్ష్మణుడా వదినను విడపి ఏల వస్తే వీర తమ్ముడా ఓ లక్ష్మణుడా మాయలేని రూపమునొచ్చే తమ్ముడా ఓ లక్ష్మణుడా సముద్రంలో కొన్ని మీటర్ల లోతున రాముడు కట్టిన వారధి ఉంది కాబట్టి అట్లాంటి శ్రీరామచంద్రుడు పుట్టి పెరిగి ఇక్కడ నడిచినటువంటి భూమి ఇది. మరి మనం ఇందాక పరమేశ్వరుడు గురించి భజన చేశారు. పరమేశ్వరుడు ఎక్కడ ఉంటారంటే కైలాస శిఖరంలో ఉంటారు. అత్తగారి ఇల్లు ఎక్కడ ఆయనకి? హిమాలయ పర్వతం. హిమవంతుడు కూతురు హైమవతి పార్వతి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. సాక్షాత్తు శివుడికి అత్తగారి ఇల్లు ఇక్కడే హిమాలయ పర్వతాల్లో ఉంది. ఆయన అక్కడ ఉంటాడు. దివి కృపాదో పురుష